రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కానీ మెదక్ జిల్లా పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. చినుకు జాడ లేక దిక్కులు చూస్తున్నారు ఇక్కడి రైతులు. పైగా హైదరాబాద్ కు తాగునీరు అందించే సింగూరు జలాశయం కూడా ఈ జిల్లాలోనే ఉంది. రిజర్వాయర్లో నీటి మట్టం దారుణంగా పడిపోతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే రాజధానికి కూడా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. సకాలంలో రుతుపవనాల రాకతో తెలంగాణ అంతటా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో అయితే వాగులు వంకలు పొంగుతున్నాయి. మెదక్లో కూడా జల్లులు పడ్డా పరిస్థితి ఆశాజనకంగా లేదు. దుక్కులు దున్నుతున్న రైతులు వాన కోసం ఎదురు చూస్తున్నారు. ఇటు జిల్లాలో ఉన్న ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు సింగూరులోకి చుక్కనీరు చేరలేదు. 30 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ఇప్పుడు 4.4 టీఎంసీలు మాత్రమే ఉంది. హైదరాబాద్కు తాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమైన జిల్లా పరిధిలో 40,000 ఎకరాల ఆయకట్టు కూడా ఉంది. పొలాలకు నీళ్లివ్వడానికి కాలువలు సిద్ధంగా ఉన్నాయి. కానీ కావలసిన నీళ్లే లేవు. సింగూరు డ్యామ్ వలన ఇంత దగ్గర ఉన్నది 5-6 కిలోమీటర్ల దూరం కూడా ఒక్క డ్యామ్ సుక్క నీళ్ళు లేవు సార్. మాకు దానివల్ల ఇబ్బంది అవుతుంది చాలా రైతులకు అందరికీ. రైతులకు ఏమి ఉపకారం లేదు సార్. ఆ లేక ఇబ్బంది అవుతుంది మాకు. ఆ లేక ఇప్పుడు చాలా ఎక్కడ అక్కడనే పోనీకి రాదు, రానికి రాదు, ఇబ్బంది ఉన్నది. తొవ్వలు లేవు, బ్రిడ్జిలు కావాలి, బ్రిడ్జిలు లేవు, ఏం మొత్తం సహకారం లేదు. మా ఊరికెళ్ళి పోయింది కాలువ అంటే పోయింది అంతవరకే. కానీ ఇంకా ఏం వ్యవసాయం చాలా దెబ్బ ఉన్నది సార్ మొత్తం అన్ని. ఇక్కడ ఎంత వాన కురిసినా సింగూరు నిండాలంటే కర్ణాటక నుంచి వరద రావాలి. నిరుడు సరైన వర్షాలు లేక ప్రాజెక్టు నిండలేదు. పైగా హైదరాబాద్ అవసరాల కోసం నీటిని విడుదల చేస్తూ ఉండడంతో మట్టం బాగా తగ్గిపోయింది. కర్ణాటకలో భారీ వర్షాలు ఎప్పుడు కురుస్తాయి, మంజీరా నదికి ఎప్పుడు వరదొస్తుంది, సింగూరు ఎప్పుడు నిండుతుందా అని ఎదురు చూస్తున్నారు రైతులు. ఇప్పుడు సింగూరు ప్రాజెక్టు నుండి వాటర్ పోయినాయి. కానీ మాకు బస్వాపూర్ విలేజ్కి వాటర్ ఇస్తామని చెప్పారు. మాకు కాలువ తీసుకొని పోయారు, భూములు నష్టపోయినాం. కానీ మాకు ఎలాంటి పార్కాలు లేవు. మాకు పేరుకు బస్వాపూర్ నుండి వెళ్ళింది, సింగూరు ప్రాజెక్టు నుండి వెళ్తుంది అన్నంత వరకే మాకు ఉపయోగం ఉంది. కానీ పేరుంది. కానీ మాకు ఎలాంటి ఒక్క చెరువుకు గిట్లా మాకు నీళ్ళు వచ్చేందుకు అవకాశం లేకుండా కాలువ తీసుకెళ్లేరు అన్నట్లది. సింగూరు డ్యాం నిండితే నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేస్తారు. కానీ ఇక్కడే పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే ఇక దిగువకు విడుదల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదంటున్నారు అధికారులు. మొత్తం మీద మన దగ్గర ఎలా ఉన్నా కర్ణాటకలో భారీ వర్షాలు కురవాలని కోరుకుంటున్నారు మెదక్ జిల్లా రైతులు. సింగూరు నిండడం హైదరాబాద్ కూడా ఎంతో అవసరం.